నమస్తే, నేను విజయారెడ్డి. మనతో ఉన్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి మళ్ళా నీళ్ళ వ్యవహారమే తెరపైకి వచ్చింది కదా, ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలపైన ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు తమ ఆటలు సాగలేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర నాయకులు వాళ్ళు సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు దాన్ని అదునుగా తీసుకొని వాళ్ళ అవకాశాలను మెరుగుపరచుకోవాలని చెప్పి మనం ఆనాడు కేసీఆర్ గారు చాలా విశాల హృదయం చేసుకొని పెద్ద మనసుతోన భేషజాలు ఏమొద్దు, మనం అవసరాలు తీరాలి, ప్రజల అవసరాలు తీరాలి, వ్యవసాయిక సాగునీటి అవసరాలు తీరాలి, క్షామం ఎక్కడున్నా కరువు ఎక్కడున్నా కూడా దూరం పోవాలి, ప్రజలు ఎక్కడైనా ప్రజలే, రైతులు ఎక్కడైనా రైతులే, ఎక్కడ సంపద వచ్చినా ఈ దేశ సంపద వస్తుంది, ఈ దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇరువురికి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి విధంగా మనం నీటి పంపకం చేసుకుందాము. కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి వాళ్ళ దయాదాక్షిణ్యాలు వాళ్ళ ఏ సమయానికి ఎప్పుడు తేలుస్తారో తెలియని ఆ పరిస్థితులలో మనం ప్రాజెక్టులు కట్టుకునేది ఎప్పుడు, బాగుపడేది ఎప్పుడు, మనమే ఒక అంగీకారానికి వస్తే ఇది మేలవుతుంది కదా అనేటువంటి ఒక దృక్పథంతోన ఆనాడు స్నేహస్తం అందించినాం. ఆనాడు స్నేహస్తం అందిస్తే వాళ్ళు ప్రతిపాదించినటువంటి మార్గాన నీళ్లు తీసుకుపోతే మనకు తెలంగాణకు నష్టమవుతుందని చెప్పినాం. వాళ్ళు అంగీకరించలేదు, అది అంతటితో ఆగింది, ఒక ప్రతిపాదన మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బనకచెర్ల గోదావరి బనకచెర్ల కనెక్టివిటీతోన పెన్నా ప్రాంతానికి, పెన్నా బేసిన్కి నీళ్ళు తీసుకుపోవడం కోసం, ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది భారీ ప్రాజెక్టు వాళ్ళు తలపెట్టింది. ఇది తెలంగాణకు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి, అందుకోసమే ఇప్పుడు నీళ్ళ చుట్టే మళ్ళీ తిరుగుతూ ఉంది. సో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకుపోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నటువంటిది అదనపు నీరు, ఎక్కువ నీరు, లేకుంటే సముద్రం పాలవుతున్నటువంటి నీరే తీసుకపోతే మీకేమి ఇబ్బంది అనేటువంటి కోణంలో ప్రజల సానుభూతి పొందడానికి మాట్లాడుతున్నారు. హక్కుగా ఉండేటువంటి తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టులకు మరి ఎందుకు అభ్యంతరాలు వెలిపిస్తూ వచ్చినారు మొదటి నుంచి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయినాక, రాష్ట్రం విడిపోయిందే తెలంగాణ నీళ్ల కోసం. మరి నీళ్ల కోసం విడిపోయి మా నీళ్లతో మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం అన్నప్పుడు అప్పుడు ఉదారంగానే ఉండవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకాలం నీళ్ళు లేనందుకే వాళ్ళకు ఉద్యమాలు వచ్చినాయి, రాష్ట్ర విభజన కోరింది వాళ్ళు, రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళ వాటా మేరకు వాళ్ళు కట్టుకొని సాంకేతిక అంశాలు ఏమన్నట్టు తర్వాత చూద్దాం అనొచ్చు కదా, పెద్ద మనసు చూపొచ్చు కదా, ఉదాత్తత చూపొచ్చు కదా. ఇక్కడ న్యాయబద్ధంగా కట్టుకునేటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా మోకాలు అడ్డమేసింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళ కాలంలో మొదలైంది అయినప్పటికీ దానికి నీటి కేటాయింపులు మేము పెంచుకుంటే 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు వరదలు వచ్చినప్పుడు మాత్రమే వాడుకునేటట్లు మేము జీవోలు ఇచ్చుకుంటే దాని మీద అభ్యంతరాలు చెప్తారు, కాళేశ్వరం మీద అభ్యంతరాలు చెప్తారు, కట్టుకున్న ప్రతి ప్రాజెక్టు మీద అభ్యంతరాలు, రికార్డెడ్ అబ్జెక్షన్స్ రాసి పెట్టినారు వాళ్ళు, అన్నింటినీ అపోజ్ చేసినారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ మిన్నకుండిపోవాలి, మౌనంగా ఉండాలి, తెలంగాణ సమాజం కూడా అయ్యో అవతల సముద్రానికి పోయే నీళ్ళు ఆయన తీసుకుపోతే ఏమి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ధోరణిలో ఇక్కడ సానుభూతి పొందాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ అవగాహన రాహిత్యంతోనే ఆయనకు తోడ్పడాలనేటువంటిది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కుట్ర. అందుకోసమే మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దేని రకంగా ఆపుతారు ఇప్పుడు? అంటే వృధా నీటినే కదా మేము తీసుకుపోతున్నాం అనే దాంట్లో చర్చ జరుగుతుంది. ఈ దేశంలో రాష్ట్రాల మధ్యలో ఏ విషయంలోనైనా తగవస్తానంటే పరిష్కరించడానికి కేంద్రం ఉంటుంది, ఆ పిమ్మట సుప్రీంకోర్టు ఉంటుంది. కేంద్రం పక్షపాత వైఖరితో ఉన్నా, నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినా, తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టి అనిపించినా మాకు తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన లీగల్ బ్యాటిల్ చేస్తాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టినారు, మేము వ్యతిరేకించినాం, ఆయన వినలే, మొండిగా పోయిండు. గ్రీన్ ట్రిబ్యునల్ వేసినాం, స్టే తీసుకొచ్చినాం, ఆపినాం. ఆనాటి చీఫ్ సెక్రటరీ, ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాయని ఇవాళ తెలంగాణకు సాగునీటి పారుదల అడ్వైజర్గా ఉన్నాడు ఆదిత్యనాథ్. ఆ రోజు ఆయన కంటెంప్ట్ కింద జైలుకు పంపిస్తామనేటువంటి పరిస్థితి వచ్చింది, అప్పుడు కానీ ఆపలేదు. సో మేము ఫైట్ చేసినాం, ఆపినాం కదా లీగల్గానే, రేపైనా ఆపుతాం ఖచ్చితంగా. ఎందుకు ఆపు? రాష్ట్రం విడిపోయి ఇంతకాలం అయింది కదా, ఎవరి వాటా వాళ్ళకు నిజంగానే సవ్యంగా వస్తే ఎప్పుడు మళ్ళీ ఇది రాజకీయ అంశానికి తోడ్పాటు అవ్వకుండా కూడా ఉండే అవకాశం ఉండేది కదా అన్నది పర్ఫెక్ట్. అందుకోసమే ఈ దేశ హితం కోరేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ప్రధానంగా పాలకులు, ఇంకా ప్రధానంగా చెప్పాలంటే దేశాన్ని ఏలేటువంటి పాలకులు, రాష్ట్రాలు కాదు, ఎంత ముందు చూపుతో ఉండాలి, ఎంత దయతో ఉండాలి, ఎంత కరుణతో ఉండాలి. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం ఏర్పడిందే పోరాటాల తర్వాత ఏర్పడ్డది. వీళ్ళు అణచివేతకు గురైనారు, పీడనకు గురైనారు, ఇక్కడ చాలా పోరాటాలు నడిచినాయి, రక్తపాతం జరిగింది.
విధ్వంసమైంది ఇక్కడ జీవితం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి నేలకు స్వతంత్రం వచ్చింది, ఒక రాష్ట్రంగా ఏర్పడ్డారు. వీళ్ళ అవసరాలు ఏమున్నాయో చూద్దామని ఒక్కనాడన్నా ప్రత్యేక దృష్టి మోడీ గారి ప్రభుత్వం గత 2 టర్ములలో పెట్టిందా? ఇప్పుడు పెడతా ఉందా? చివరికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఏర్పడ్డ తెలంగాణను అవహేళన చేసినారు, అపహాస్యం చేసినారు. పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసేసి బలవంతంగా బిల్లును పాస్ చేసినన్నారు. బిడ్డను ప్రసవించి తల్లి చచ్చిపోయిందన్నారు. తెలంగాణ ఉనికినే ఆహ్వానించలేదు, హర్షించలేదు ప్రధానమంత్రి గారే. అది బీజేపీ వైఖరి. కేవలం రాజకీయ అవసరం కోసం ఆనాడు తెలంగాణ అన్నారు. ఒకరిద్దరు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, దివంగత నేతలు, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఆనాడు బిల్లుకు సపోర్ట్ చేశారు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా సందు దొరికితే ఇది ఎట్లా వెనక్కి తోయాలనేటువంటిది విధంగానే చూస్తున్నారు. మన కళ్ళ ముందున్న చరిత్రనే ఇదంతా. కాబట్టి ఇవాళ దేశాన్ని ఏలేటువంటి ప్రభుత్వానికి ఏముండాలి? అసలు విభజన చట్టంలో ఏముంది? నీటి పంపకానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశాలు స్టేజ్ బై స్టేజు పరిష్కారం కాని పరిస్థితి ఉంటేనే కోర్టులకు వెళ్ళాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ నీటి వాటాలను తేల్చితే 10 ఏళ్ల నుంచి ఎందుకు 2 రాష్ట్రాల మధ్యలో వివాదం ఉంటుంది? 3 నెలలు 6 నెలల లోపల 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లలో ఇగో తెలంగాణకి ఇంత, ఆంధ్రకి ఇంత అని పంచేస్తే అయిపోయాయి కదా. పంచాయతీ లేదు కదా. అది ఎందుకు డిలే అవుతుంది? అసలు కారణం ఏంది? ఎంత కాలం నుంచి మనం వాళ్ళెత్తుకపోతున్నాం, ఈ వీళ్ళెత్తుకపోతున్నాం. ప్రజలకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే అది కావాలి. ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఆ మాట చెప్తే దీనికి రిలేట్ చేస్తే అర్థమైపోతుంది. మోడీ గారికి భారతదేశానికి మిత్రుడే ట్రంప్, పాకిస్తాన్కు మిత్రుడే. మరి ఏకకాలంలో మరి 2 దేశాలు యుద్ధ వాతావరణం ఎందుకు ఉండాలి? అంటే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటేనే ట్రంప్ గారి ఆయుధాలు అమ్మడబోతాయి. ఆంధ్ర తెలంగాణ సఖ్యతగా ఉండి 2 రాష్ట్రాలు ఎవరంతకు వాళ్ళు 6 నెలలు పంచాయతీలు తెప్పుకుంటే ఎవరికి వాళ్ళు బలోపేతం అవుతారు, వాళ్ళని ఎవరు కాతారండి ఇక్కడ. కాబట్టి రాజకీయంగా 2 ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా గమనించాలి. తాత్కాలికంగా వాళ్ళు ఆ కూటమిలో ఉండి కొన్ని రూపాయలు తెచ్చుకోవచ్చు, కొంత ప్రశంసలు పొందవచ్చు, రాజకీయంగా మేము గట్టిగా ఉన్నాం అనుకోవచ్చు, లేదా అవతల వాళ్ళ ప్రత్యర్థుల్ని అణచివేయడానికి కేంద్ర రాజకీయాలు వాళ్ళకు ఉపయోగపడతాయని అనుకోవచ్చు, సంబరపడవచ్చు. కానీ 2 ప్రాంతాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం విషయంలో వాళ్ళు రాజీ పడుతున్నారు, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. నిజంగానే న్యాయం జరగాలి ప్రజలకంటే 6 నెలల లోపల ఈ పరిష్కారం అయిపోయి ఎవరి దారిన వాళ్ళు పోవాలి. అసలు రాజకీయాలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ప్రజలు మెచ్చినంత కాలం ఏ పార్టీ అయినా ఉంటుంది. ప్రజలు మెచ్చింది కాబట్టి ఇలా మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రజామోదం కావాలి. కానీ 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ఈ ప్రాంతీయ పార్టీలుగా ఉద్భవించి సాంకేతికంగా జాతీయ పార్టీలుగా ఉన్నా కూడా తెలుగుదేశం కానీ ఇటు బీఆర్ఎస్ కానీ 2 ప్రాంతీయ పార్టీలుగా ఉద్భవించి వీటి ప్రభావం వెలిగి పరిపాలనలు చేస్తూ వచ్చినాయి, ఒకటి చేస్తూ ఉంది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సో వీటి యొక్క ప్రభావం ఉండవద్దు అనేటువంటిది జాతీయ పార్టీలకు ఉండేటువంటి ఒక దుర్బుద్ధి. కానీ ఏం జరిగినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీదకే తీసుకొస్తున్న వైనం కనిపిస్తుంది కదా. ఏది అఖిలపక్షం పెట్టండి, ఇంకేది మాట్లాడండి, ఏది చిన్న తగ్గినా తుమ్మినా కూడా మొత్తం కూడా ఈరోజు పాపమైనది అన్నట్టుగా ఒక సింపుల్. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కాలంలో అసౌకర్యం జరిగింటే, తప్పు జరిగింటే ఏ విషయంలోనైనా కేసీఆర్ కంటే గొప్పగా పొడుస్తాం, ఇంత తీస్మార్ఖానం అని చెప్తున్నారు కదా మీరు. మళ్ళీ మీరెందుకు పరిష్కారం చేస్తలేరు? కేసీఆర్ కంటే మెరుగైన పరిష్కారం ఏమి ఇస్తారు మీరు? ఎందుకు ఇస్తలేరు? ఒక్క విషయంలో కూడా ఎందుకు ఇస్తలేరు? మీ చాతగానితనాన్ని, మీ డొల్లతనాన్ని, మీ అపరిపక్వతని, మీ అజ్ఞానాన్ని దాచిపెట్టుకోవడం కోసం ప్రతి విషయంలో కేసీఆర్ మీద నింద వేయడం తప్పిస్తే మీకు పరిపాలన చేత కాదు. ఏ విషయంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీకు లోతైన అవగాహన లేనే లేదు. ఇది మేం చెప్తలేం, మీరు బయట పెట్టుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నేతలే ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటున్నారు. ఎటు చేసి మళ్ళీ అదే పాత పద్ధతుల్లో ఆరోపణలు, పాత పద్ధతుల్లో నిందలు, పాత పద్ధతుల్లో తూలనాడాలు తప్పిస్తే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉందమ్మ ఉదాహరణకి, రాష్ట్ర సొంత నిధులతోనూ కట్టినాం. 27,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినాం. 170 ఎకరాలు మిగిలింది అంతే. ఎంత మిగిలింది? కేవలం 170 ఎకరాలకు పేమెంట్ ఇవ్వాలి అంతే. 27,000 ఎకరాల భూసేకరణ చేసి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, సర్జ్ పూల్లు, టనల్లు, ఓపెన్ కెనాల్స్ మొత్తం చేసినాం. మిగిలింది జరంత పని. మనసు పెట్టి చేస్తే 3 నుంచి 6 నెలల లోపల కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చేటువంటిది. 18 నెలలు అయ్యాలటికి. రేవంత్ రెడ్డి అదే జిల్లాకి వెళ్ళి వచ్చినవాడు. మరి నీకు నిజంగానే కడుపులో తీపి ఉంటే, ఖర్చు పెట్టింది ప్రజల డబ్బే. ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, కానీ నిరంతరం ప్రభుత్వం అనేది ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఓ ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం, ప్రజలకు ఫలితం దక్కాలి కదా.
18 నెలల నుంచి ఏం పని చేసినాం మరి? కేసీఆర్ అడ్డం పడ్డా? ఒక్కరోజు ఎందుకు రివ్యూ చేయలే? ఒక్కరోజు సమీక్ష చేయలే? అసలు ఏ కారణం చేత 15 నెలల నుంచి ఇంచు పని కూడా ఎందుకు చేయలేదు? ప్రజలకు చెప్పినా ఒకనాడని. కాబట్టి వాళ్లకు పని చేసి ప్రజలకు వేగవంతంగా ఫలితం ఇవ్వాలి అనేటువంటి దృక్కోణం లేనే లేదు. రాజకీయంగా నడుపుకుంటూ పోవడం, ఎక్కడ వాళ్ళకి చేతనైతే లేదో ఆ నెపం తీసి కేసీఆర్ మీద వేయడం, అంతకుమించి. సో సైమల్టేనియస్గా మీరు కూడా పోరాటం చేస్తామని అంటున్నారు నీళ్ళ కోసం. ఇప్పుడు తప్పకుండా చేస్తాం. తొందరలోనే మా అధినేత సమావేశాన్ని పిలువనున్నారు. సుదీర్ఘంగా దీని మీద చర్చలు చేస్తాం. అన్ని కోణాలలో అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచన చేసి ఏ పద్ధతిలో ప్రజల్లోకి పోవాలనో మేము ఆలోచన చేసుకుంటాం. తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇది ప్రజల జీవనమరణ సమస్య అమ్మా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన నీటి హక్కులను దఖలుపరుచుకునేటువంటి విధంగా ఒక్కొక్క స్టెప్ చాలా జాగ్రత్త పడుతూ మనం వచ్చినాం. ఇంతకాలం ప్రాజెక్టులను దారాదత్తం చేయలే కేఆర్ఎంబీకి. వాళ్ళు ఎన్నిసార్లు కోరినా చేయమని చెప్పినాం, మొండికేసి చెప్పేసినాం. వీళ్ళు వచ్చి రాగానే జనవరిలో ప్రాజెక్టులను అప్పగించేసినారు. మళ్ళీ మనం పోరాటం చేస్తే మళ్ళీ శాసనసభ సమావేశాలు పెట్టి తీర్మానం చేసి మళ్ళీ పంపించినారు. వీళ్ళకి అసలు ఏమంటారు, ఆ ప్రిపేర్డ్నెస్ లేదు, జాగరూకత లేదు. ఒకతాటిపైకి రావచ్చు కదా. అంటే సరే గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఎట్లయినా జరగవచ్చు. ఒకతాటిపైకి వచ్చినప్పుడు ప్రజలకు కనీసం ఈ నెగటివ్ ఆస్పెక్ట్ పోకుండా ఉంటుంది కదా. కరెక్టే. మరి 10 ఏళ్లలో ఏమి జరగలే, మొత్తం విధ్వంసమే జరిగింది అనేతో ఏం మాట్లాడతాం మనం? 6 లక్షల ఎకరాలు మాత్రమే మీ కాలంలో, కాంగ్రెస్ కాలంలో 10 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన సాగునీళ్ళు తెలంగాణకు కేవలం 6 లక్షలు, అంటే 5,87,000 పైచిలకు, 6 లక్షల లోపు. మేము దాదాపు 50 లక్షల పైచిలకు ఎకరాలకు ఇచ్చినాం, నేరుగా ఇచ్చినటువంటి నీళ్లు. అది కాక భూగర్భ జలం పెరగడము, చెరువులకు అనుసంధానం చేయడము, చెక్ డ్యాములు కట్టడం, ఇదంతా వేరు. మళ్ళీ ఏం జరగలేదని మాట్లాడితే ఇదేమన్నా మాటనేనా, పద్ధతేనా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కళ్ళ ముందర కనిపిస్తుంటే పచ్చబడ్డ గ్రామాలుండి దేశంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు వచ్చి, ప్రధానంగా వరి పంట వచ్చి రైతులకు ప్రత్యక్షంగా వాళ్ళ చేతుల్లోకి దాదాపు 72,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు రూపంలో నగదు పోయింది, బీమా అమలైంది, పంటల కొనుగోలు జరిగినాయి, గ్రామాలు బాగుపడ్డాయి, ఆత్మవిశ్వాసం పెరిగింది. అరే మేము బాగుపడుతున్నాం రా అనేటువంటి ఒక నమ్మకం వచ్చి స్థిరంగా ఉన్నకాడ లేదా ఆయన ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామనే వరకు కేసీఆర్ ఇచ్చేది ఇచ్చిండు, వచ్చేది వచ్చింది, మేము బాగుపడ్డాం, ఇంత ఎక్కువ వస్తుంది కదా అని ప్రజలు ఆశపడ్డారు. మేము ఆశపడ్డాం, తప్పు చేసినాం సార్ అని ఇప్పుడు అంటున్నారు. కాబట్టి ప్రజలను తప్పుడు ఆశలతోన ప్రభావితం చేసి అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి డెలివరీ చేయడానికి మెకానిజం లేదు. అది విషయం. రైతు బంధు విషయంలో మీరు అన్నట్టుగా 72,000 కోట్ల పైచిలకు అందినాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ అని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరికీ రైతు భరోసా ఇస్తున్నామన్న నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు దీన్ని? అందుకే మేము చెప్పినా కదా, మేమేమో నాట్లకు రైతు బంధు, వాళ్ళేమో ఓట్లకు రైతు బంధు. మేమేమో నాట్ల సమయానికల్లా రైతు బంధు వేయాలి రైతులకు, వాళ్ళేమో ఓట్లు వస్తున్నాయి కాబట్టి రైతు బంధు. ఇప్పుడు ఇది 4వ విడత ఈ సర్కారు వచ్చినాక, అవును కాంగ్రెస్ సర్కారు వచ్చినాక 4వ సీజన్ ఇది. 2 సీజన్లు ఎగ్గొట్టినారు. మొన్నటిదాకా ఇచ్చినటువంటిది కేవలం 4 ఎకరాల లోపే ఇచ్చినారు. అది కూడా కొన్ని లక్షల మందికి అందలే. ఇంకా ఆ 4 ఎకరాల లోపు ఉండే వాళ్ళలో కూడా చాలామందికి అందలే. ఇప్పుడు అందరికి ఇస్తున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు అందరికి ఇస్తే ప్రారంభంలో వీళ్ళు చెప్పిన పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు లేదా ప్రకటనలు ఎట్లా ఉన్నాయి? కేసీఆర్ ఏంది 10,000 నేను 15,000 ఇస్తాను గప్పాలు కొట్టిండ్రు. రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు 12,000. ఓకే, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఇవన్నీ చెప్పినారు. మరి ఇచ్చేకాడికి వచ్చే వరకు 4 ఎకరాలలో పరిమితం చేసినారు. 4 విడతలు. ఇప్పుడు 4 విడతలు అంటే ఒక రైతుకు 1 ఎకరాకు వాళ్ళ లెక్క ప్రకారంగా అయితే 30,000 రూపాయలు రావాలి. అవునా కాదు? కరెక్టే. 30,000 రూపాయలు రావాలి. ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రారంభంలో ఏం చెప్పిండ్రు? ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలనే గత ప్రభుత్వంలో కొండలు గుట్టలకు కూడా ఇచ్చినారు, రాళ్ళు రప్పలకు ఇచ్చినారు, రోడ్లకు ఇచ్చినారు. ఇవన్నీ మేము వెరిఫై చేసి తీసేసి పక్కా ప్రణాళిక ప్రకారంగా శిశు చేసేటోళ్ళకే ఇస్తామన్నారు. మరి 18 నెలలు అయింది కదా, ఏ మండలంలో ఎంతమంది రైతులు అనర్హులుగా పొందిన వాళ్ళు ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు అయితే మీకు 25,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వం చెప్పింది ఏంటి? అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు, మంత్రులు కూడా మాట్లాడారు. ఏమని? కేసీఆర్ రైతు బంధు ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 25,000 కోట్ల రూపాయలు వృధాగా పోయినాయి అన్నారు. మళ్ళీ 25,000 కోట్ల రూపాయలు నిజంగానే వృధాగా పోతే గ్రామాల వారీగా, మండలాల వారీగా ఈ 18 నెలలలో మీరు ఏం చేసినట్లు?
జాబితాలు పెట్టండి బయటికి. ఆ జాబితాలు బయటికి వేయకుండా మళ్ళీ ఇప్పుడు రైతు బంధు అందరికీ ఇస్తామని ఎట్లా అంటున్నారు? అందరూ అన్నప్పుడు అన్నీ సవ్యంగానే జరిగినట్లే కదా మరి గతంలా. మరి అన్నీ సవ్యంగానే జరిగితే ఇవాళ అభాండమే ఎందుకు వేసినారా ఇలా? అంటే మీకేమనిపిస్తుంది? ఆ రోజు వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారు కదా ఓట్లు వేయించుకోవడంలో. ఈ మాటలు చెప్పారు, రాళ్ళకో గుట్టలకో పుట్టలకో పెట్రోల్ బంకులకో వాటికి మీరు ఇచ్చిర్రు అనేసి అన్నారు. ఈరోజు అందరికీ వేస్తున్నాం అంటున్నారు కదా. ఒక అబద్ధాన్ని తొందరగా నమ్మడానికి అవకాశం ఉంటుంది నిజం కంటే కూడా. అందుకే కదా సామెత, నిజం కడప దాటి చెప్పులేసుకొని కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు కదా. ఎప్పుడైనా సరే అది దానికి ఆ తప్పుకు కానీ అబద్ధానికి కానీ ఆ వైబ్రెన్స్ ఎక్కువ ఉంటుంది, దానికి ఆ ప్రకంపనలు ఎక్కువ ఉంటాయి, తొందరగా ఆకర్షిస్తుంది. మీరు అన్నట్టుగా 4వ రైతు భరోసా, సరే బంధుని కాస్త వాళ్ళు భరోసా చేసారు కదా. సో 3 అంటే నత్తనడకని సాగింది, 4వది అందరికీ వేస్తామంటారు. దట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్. రైతులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా భావించే అవకాశం ఉంది? ప్రజలు దెబ్బతిన్నారు, ప్రజలు మోసపోయినారు. ఇప్పుడు వేస్తారు కదా, ఏమనుకోవచ్చు వాళ్ళ సైకాలజీ? అదే చెప్పబోతున్నారు. ప్రజలు దెబ్బతిన్నారు, మోసపోయినారు. ఇప్పుడు వేసేది ఈ నాయకులు మాకు ఓట్ల కోసం వేస్తున్నారు, మమ్మల్ని అంత తిక్కోళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు చూపిస్తాం కథ అని ప్రజలు అంటున్నారు, నేరుగా అంటున్నారు. మీ మీడియా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వీడియోలలోనే వస్తున్నాయి కదా, మేము చెప్పే మాటలు కాదు, ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏం మాట్లాడుతున్నారో వస్తున్నాయి కదా. ఇంకోటి కూడా నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, దాన్ని ఎవరు కూడా ఈరోజు వరకు కూడా ఖండించలేదు. ఈ ఒక్క ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే, అంటే స్థానిక సంస్థలు అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు అవి నెలనో 2 నెలల లోపల అయిపోగొట్టే దీంట్లో ఉన్నది. ఎట్లా ఎన్నికలు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఒక్కసారి ఈ ఎన్నికలు ముగిసే వరకే ఈ రైతు బంధు ఇప్పుడు ఇచ్చేటువంటి సర్కారు ఇచ్చేటువంటిది మీరు రాసి పెట్టుకోండి. నేను అలా అథెంటిక్గా చెప్తున్నాను. తప్పు అయితే వాళ్ళని ఖండించమని చెప్పిన, చర్యలు కూడా తీసుకోండి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే. రేపు రాబోయేటువంటి రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ముగిసిన తర్వాత ఇక ఉండేది జనరల్ ఎలక్షన్సే. అప్పుడు దేవుడే ఉన్నాడు, వస్తామో పోతామో ఆ దేవుడు ఎరుగు, ఉన్న కాడికి ఉన్నాం, పోయిన కాడికి పోయింది, అయిన కాడికి అయింది అని చెప్పి రైతు బంధు ఎగ్గొట్టేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. నేను ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన అనుభవంతో మాకు ఉండేటువంటి విశ్వసనీయ సమాచారం కూడా మాకు ఉంటుంది కదా ప్రభుత్వంలో, ఎక్కడ ఏంటది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏదైతే బోనస్ అనేటువంటి విధానం పెట్టినారో, అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇచ్చి బోనస్ అనే ఒక ఫీలింగ్ కల్పిస్తున్నారో, రేపు ఈ బోనస్ను మేము చిత్తశుద్ధిగా అందరికీ ఇస్తామని నమ్మబలికి బోనస్ పైసలు అయితే మీకు రైతు బంధు కంటే ఎక్కువ అవుతాయి అనేటువంటి ఆశ కల్పించి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. సో రైతు ఇది బోనస్ ని బుల్డేజ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళు టోటల్ గా అదే ఇస్తామని చెప్పి. ఒకవేళ ఆ రకంగా అంటారా, లేకుంటే రైతును ఆకర్షించడానికే మీకు నిజమైన మద్దతు ధర వస్తుంది, పంటకు అవసరమైనటువంటి ధర వస్తుంది మీకు అని ఆ రూపంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ఇది ఎగ్గొట్టడానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేస్తారు. సింపుల్గా చెప్తున్నాను. కానీ వాళ్ళు ఏమనుకుంటారు రైతులు, అంటే వాళ్ళు ఒక పెట్టుబడి సాయం కింద ప్రతి పంటకు చూసారు కదా, వీళ్ళు సవ్యంగా బోనస్ కూడా ఇవ్వకపోతే డెఫినెట్గా బూమరాంగ్ అయితే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము కేసీఆర్ అన్నీ చేసి అంత లబ్ధి చేసి ప్రజలకు నిజంగా అంత మేలు జరిగితేనే మేము చెప్పిన మాటలు నమ్మిండ్రు, మా ఎంబడి వచ్చింది కదా, ఇంకొకసారి కూడా మేము మోసం చేయలేమా ప్రజల్ని అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అత్యాశలో ఉన్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మేము నమ్మొద్దు అనుకోయింటివి కానీ ఏమో నమ్మి చెడిపోతేమి, ఇంక ఇప్పుడు కానీ నమ్మితే జీవితంలో ఇక మేము తరతరాలు బాగుపడం రా దేవుడా అని ప్రజలు అనుకుంటారు. ఇది చూడాలి రేపు కాలం. నిజంగా మీకు ఓవరాల్గా ఏమర్థమైంది అంటే, మీరు మన ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం నేర్చుకున్నారనిపిస్తుంది చూస్తుంటే? అంటే ప్రజలు ఇన్ని చేసినా కూడా అరే మాకు ఓటు 1.8% ఓటుతో మేము ఓడిపోయినాం కదా, మీరు ఏమర్థమైంది మీకు ఇప్పుడు? ఇమీడియట్గా మేము అప్పుడే సమీక్ష చేసుకున్నాం, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయని చెప్పినాము. మా పార్టీకి క్యాడర్కు ర్యాంక్ అండ్ ఫైల్ చెప్పినాం, ప్రజలకు కూడా చెప్పినాము. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉంటాయి, గెలుపోవటములు ఉంటాయి, సహజం. ఓడిపోయినందుకు ఏం బాధ లేదు మా పార్టీకి కానీ మాకు కానీ, గెలిచినప్పుడు ఏం మిద్దెలెక్కి ఊరేగలేదు. విషయం ఏంటంటే, ఒక గాడిన బడి 10 ఏళ్ళు నడిచింది, ఇంకొక టర్మ్ బాగా సజావుగా పరిపాలన జరిగితే కుదురుకున్నటువంటి రాష్ట్రం ఇంకొంచెం మెరుగ్గా కుదురుకుంటుంది. చాలా రంగాలలో మొదటి స్థానానికి చేరుకున్న తెలంగాణ ఇంకా బలపడతారు మన తెలంగాణ ప్రజలు అనేటువంటి ఒక విశ్వాసం మీద మేము ఉంటుంది. సరే, ప్రజలు ఆశపడ్డారు. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు సమాజ చైతన్యాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా మనం విశ్లేషించుకుంటే. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు కూడా విశ్లేషించారు ఈ అంశాన్ని. సమాజము, ప్రజలు ఒక సామూహికమైనటువంటి ప్రయోజనము, ఈ మా ప్రాంతానికి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చింది, లేదా మా ఊరికి ఈ అద్భుతమైన రోడ్ వచ్చింది, లేదా మా ఊరికి ఇది అయింది, ప్రజలకు మా అందరికీ మేలు జరిగేది ఇది అయింది అనేది ఒక ఎత్తు అయితే, ఇది అయితే అయింది మాకేం జరిగింది అనేటువంటి అంశం ఇండివిజువలిస్టిక్, వ్యక్తిగతమైనటువంటి మేలు అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్సెంటివ్ సిస్టమ్.
ఇన్సెంటివ్ అంటారు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మేలు చేసేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి పని ప్రజలను ఆకర్షించేటువంటిది. దీని మీద చాలా పెద్ద థియరీ డెవలప్ అయింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవం చేస్తూ వచ్చినటువంటి చైనానే నవనిర్మాణం చేసేటువంటి క్రమంలో కొన్ని దశాబ్దాల తర్వాత అంతకుముందు ఏలిన పాలకుల కాలం అంతా పక్కకు పెట్టి ప్రస్తుతం ఉండేటువంటి పాలకులు ఆయన కంటే ముందున్న ఆయన టెన్సియాపింగ్ కాలం నుంచి 1980s నుంచి ఇన్సెంటివైజేషన్ తీసుకొచ్చినారు చైనా ఆర్థిక వ్యవస్థలో. అంటే మీరు చేసేటువంటి పని కాక అదనంగా చేసి లేదా ఈ పని చేసి లేదా మీరు ఇది చేస్తే మీకు ఇది అదనపు ఆకర్షణ అనేటువంటి విధానం తీసుకొచ్చినారు. అది కానీ వ్యక్తులను కేంద్రీకరించి వ్యక్తికి నీకు ఇది మేలు చేస్తామని చెప్పేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఇవన్నీ. కాబట్టి ఈ కాలము ఈ యుగమే సమాజ చైతన్యంలో సమాజ హితం కంటే కూడా వ్యక్తికి నాకు మేలు జరుగుతుందా లేదా అనేటువంటి ఒక కోణం ఎక్కువ ఉంది. పేదరికం ఉన్నప్పుడు తప్పకుండా పేదల్ని ఆదుకోవాలి. సంక్షేమ రాజ్యం మనది, రాజ్యాంగపరంగానే సంక్షేమ రాజ్యం, శ్రేయోరాజ్యం. కానీ ఆ పేదరికం అంతముందే విధంగా పేదరికం నుంచి బయటపడేటువంటి విధంగా మీ విధానాలు ఉండాలి, మీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. ఏళ్ళంతకాలం నేను ఇదే చేసుకుంటూ పోతా అంటే మరి అభివృద్ధి కావద్దా? స్వతంత్రంగా నిలవద్దా వాళ్ళ కాలం మీద? సో ఆ దిశగా అడుగులు వేసేటువంటి క్రమంలో తప్పకుండా ప్రజలకు కొంత గ్యాప్ వస్తుంది. మీరు అనుకున్న పేస్లో మీరు అనుకున్నటువంటి ఆ వేగంలో ప్రజలు ఒక్కోసారి అందుకోకపోవచ్చు. వ్యక్తిగతంగా మాకు ఇది బాగుంది కదా అనుకోవచ్చు. అందుకే 10,000 కాడ 15,000 వస్తాయంటే నమ్మిండ్రు కదా. ఇప్పుడు రైతులు అదే చెప్తారు. అదొకటే కాకుండా మీ హయాంలో చేసిన వాటిని ఈరోజు ఆ ఫలాలు అందుతున్నాయి. ఒక చెట్టు పెట్టిన తర్వాత ఆ పెట్టిన వాడే కాకుండా దాని తర్వాత తరతరాలు తింటుంటారు. కానీ ఈరోజు ఇది మా క్రెడిట్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని ఏ విధంగా నమ్మే అవకాశం ఉంటుంది? ఈరోజు మనం వండిన వరి కావచ్చు, లేకపోతే కరెంటు విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు. పొరపాటు జరిగిండవచ్చు కానీ ప్రజలు తెలియక పొరపాటు చేయలేదు, తెలిసే చేశారు. ప్రజలు అమాయకులయ్యి వాళ్ళకు దాని మీద స్పృహ లేక అవగాహన లేక లేదా పొరపాటు చేయలేదు. తప్పనని నేను అవగాహన వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రియలైజ్ అయినరు. మీరు నన్ను నమ్మినరండి, మీరు నన్ను నమ్మడం మీ మంచితనం, నేను మోసం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నా దుర్మార్గం. ఆ క్లారిటీ ప్రజలకు ఉంది. ఇప్పుడు మేము నమ్మినాం వాడు నెత్తిన తట్టెడేరిగింది ఇంకా చాలే అబ్బా అనుకుంటున్నారు మనసులో. వాళ్ళ మూటు భాషలో చెప్పాలంటే ఇంకా నా మళ్ళా రాని సంగతి చూస్తాం కానీ అన్నట్లు ఉన్నారు. సో ఓవరాల్గా చివరికి ఒక ప్రశ్న, అంటే ఈరోజు ప్రతిదీ అంటే నీళ్ళది కూడా మళ్ళీ తీసుకొచ్చి ప్రతిదీ కూడా ఎటు తీసుకొచ్చినా ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ చూపించినట్టుగా తిప్పిగా మళ్ళీ నీళ్ళ పంచాయతీ అంతా తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ మీదకి చుడుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ప్రజలకు వాళ్ళు కాదు వాళ్ళు ఏం చేసినా కేసీఆర్ మీద చుట్టనే కాదు, ఇది వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. గురు శిష్యులకే ఈ తెలంగాణ నీళ్లు గురు శిష్యులకు నీళ్ళైతే నీటి సుడిగుండంలోనే వీళ్ళిద్దరు కొట్టుకొని పోతారు. కానీ ఒక హింట్ ఇచ్చిండు కదా ఆ గురువుకే, మీకు ఏదో ఈరోజు కూటమిలో ఉన్నారని చెప్పి మీరు అనుకున్నాయని ఏం జరగవు, మేము దానికోసం పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్న మాట అదంతా బయటికి మాట్లాడే మాట. లోపలి ఇంట్లో అంతా వాళ్ళదంతా ఒకటే అండర్స్టాండింగ్. ఆయన రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కానీ మోదీకి విధేయుడుగా ఉన్నాడు. లోకానికి అంతా తెలుసు అది. మోదీ విధేయుడుగా ఉంటూ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ప్రయోజనానికి గండిగొట్టే విధంగా ఈయన ఏదో విరోచితంగా పోరాటం చేస్తాడు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఉంటాయి, హక్కులే తెలియనప్పుడు పరిరక్షణ ఏం చేస్తారు. సో రేపు నీటి హక్కుల కోసం ఎప్పుడు బయటకు రాబోతున్నారు పెద్దసారి కానీ అంతా కూడా ఎప్పుడు? ఒక ప్రత్యేక కార్యాచరణ తొందరలోనే, బహుశా ఈ వారం 10 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఉంటుంది. డన్ సార్, థ్యాంక్ యూ.